హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఎంఎస్ వర్డ్లో న్యూ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని మార్గాల ద్వారా క్రియేట్ చేయొచ్చో వివరంగా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఉన్న ప్రతి బాక్స్ని సెల్ అని పిలుస్తాం. అదేవిధంగా హారిజెంటల్గా ఉన్న వాటిని రో అని పిలుస్తాం. వెర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అని అంటాం. మొదటి మార్గంలో ఎంఎస్ వర్డ్లో ఒక న్యూ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగా బాక్సులా కనిపిస్తున్నాయి. వీటిని చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఒక న్యూ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం ఈ మార్గంలో టేబుల్ని 8 రోస్ 8 కాలమ్స్ వరకు మాత్రమే కొత్త టేబుల్ని క్రియేట్ చేయగలం. మరి మోర్ దాన్ 8 కాలమ్స్ 8 రోస్తో కూడిన పెద్ద టేబుల్ కావాలనుకున్నప్పుడు మనం మరో మార్గంలో టేబుల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము రెండో మెథడ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్కి వెళ్తే ఇక్కడ మనకి ఒక మెనూ డిస్ప్లే అయింది. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ రోస్ కావాలో ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం ఓకే చేస్తే మనం ఎన్ని కాలమ్స్ రోస్ ఎంటర్ చేసామో అన్ని కాలమ్స్ రోస్తో ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 20, నెంబర్ ఆఫ్ రోస్ 20 ఎంటర్ చేసాం. ఓకే చేద్దాం. ఈ విధంగా చేయడం వలన మనకి నచ్చినన్ని కాలమ్స్ నచ్చినన్ని రోస్తో ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. మనము మరో మార్గంలో కూడా న్యూ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డ్రా టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా చేయడం వలన మన కర్సరు పెన్సిల్ ఫార్మేట్లోకి మారింది. దీని ద్వారా మనము న్యూ టేబుల్ని డ్రా చేయొచ్చు అన్నమాట. అయితే మనకి ఈ మార్గంలో మనకి నచ్చిన సైజుతో కాలమ్స్ని రోజ్ని డ్రా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనము మనకు నచ్చిన సైజుతో కాలమ్స్ రోస్ని గీయొచ్చు. అయితే ఒక సెల్లో కూడా మళ్ళీ కాలమ్స్ రోస్ కావాలంటే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో వివిధ పద్ధతులలో న్యూ టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.